హలో నమస్తే అండి అందరికీ. తిరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్‌లో ఈరోజు మన వీడియోలో నేను ఒక చిన్న షాపింగ్‌కి ఎళ్ళానండి. నేనైతే ఏమేమి వస్తువులు తీసుకున్నానో చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అలాగంటే చూపియాల్సిన అవసరం లేదండి. అంటే ఈ వీడియోలో మీరు చూస్తే ఏదన్నా మీకు కూడా అవసరమైతే యూజ్ అయితే తీసుకుంటారు. లేదంటే ఇది ఎందుకు మేడం అని చెప్పినా నేను కూడా ఈసారి వేస్ట్‌గా కొనుక్కోకుండా ఉండేటట్లు చూసుకుందామని చేశానండి. ఇప్పుడు చూపించిన ట్రే అయితే స్పూన్లు, గరిటెలు సపరేట్‌గా వేసుకోవడానికైతే ట్రే తీసుకున్నాను. అలాగే ప్లాస్టిక్ టంబ్లర్ బదులు స్టీల్‌ది తీసుకున్నాను. ఇది చిన్న గిన్నె అండి. 90 రూపీసే. చాలా బాగుంది. ప్రసాదం పెట్టుకోవడానికైతే ఇత్తడిది తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కత్తెర, పాల ప్యాకెట్లు అలా కట్ చేసుకోవడానికి అందరికీ యూజ్ అవుతుంది కదండీ. అలాగే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్ అంటే ఏదన్నా లడ్డు, నువ్వుల లడ్డు అలాంటివి చేసుకున్నప్పుడు స్టోరేజ్‌కి బావుంటదని ఈ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను. అలాగే తర్వాత ఈ చిన్న బౌల్స్ ఒకటి ఎప్పుడన్నా వీడియో చేసినా బావుంటుందిలే అని రూ. 15 పడిందండి ఒక్కో బౌలు. చాలా తక్కువే బాగానే ఉన్నాయనిపించింది. అలాగే చిన్న రాగి చెంబు తీసుకున్నాను. ఇది కూడా 99 రూపీసే పడింది. ఎక్కువ కాస్ట్ ఏం పడలేదండి. అందుకని తీసుకున్నాను. అంటే దేవుడి దగ్గర వాటర్ పోసి పెట్టుకుంటారు కదా, అందుకని తీసుకున్నాను. నాకైతే ఈ షాపింగ్‌లో అన్నిటికల్లా నచ్చిందైతే ఈ బాండీ అండి. ఇదొకటి. ఆ రాగి చెంబు అయితే చాలా బాగా నచ్చింది. చిన్న చెంబు బాగుండింది. అందుకనే అది తీసుకున్నాను. తర్వాత ఇదైతే వెయిట్ చాలా హెవీగా ఉంది. అలాగే కాస్ట్ కూడా హెవీగానే ఉందనుకోండి. 2000 వరకు అంటే రూ. 1979 అదిగో రేట్ చూపించాను చూడండి. 2000 వరకు అయితే ఇది పడింది. కానీ చాలా వెయిట్ బాగుండింది. అలాగే హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాము. ఈ ప్యాకెట్ అయితే ఎక్కువే ఉన్నాయి. సర్లే ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అన్నట్టు రేటు కూడా 45 రూపీసో ఏముంది, అందుకనేసి తీసుకున్నాను. అలాగే ఈ పిల్లలు తినేటప్పుడు స్టీల్ స్పూన్లు అయితే పొడుచుకుంటూ ఉంటారు కదా అనేసి ప్లాస్టిక్ స్పూన్లు అయితే కావాలని చెప్పి తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ స్పూన్ అయితే బాగా మెత్తగా బాగున్నాయి. అలాగే క్లిప్పులు ఒకటి. ఈ క్లిప్పులు అయితే మాత్రం వేస్టేనండి. క్లాత్లు అయితే పట్టుకోవట్లేదు. ఇది చూపించేటప్పటికి అప్పటికే వాడేశాను. వాడితే అవైతే క్లాత్లు అయితే పట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ ప్లేట్ కూడా ప్రసాదానికి కానీ ఏదన్నా ధూప్ స్టిక్ స్టాండ్ పెట్టుకున్న పౌడర్ అంతా మన దేవుడి గుట్లో పడిపోకుండా ఎప్పుడన్నా తాంబూలం పెట్టుకున్నా బాగుంటుందని ఇలా ఇత్తడి ప్లేట్ అయితే ఒకటి తీసుకున్నాను. అలాగే లాస్ట్ ఇది చిన్న కుక్కర్ అండి. 2 లీటర్స్ది స్టీల్ కుక్కర్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. తొందరగా కొంచెం రైస్ వండుకోవాలన్నా, పప్పుకైనా దేనికైనా బాగా యూజ్ అవుతుందండి. ఇది కూడా 1600 దాకా ఏమో పడింది. 1500 చేంజ్ అనుకోండి. ఇది కూడా బాగుందండి. వెయిట్ అది చాలా బాగా నచ్చింది నాకు. ఇవన్నీ షాపింగ్ చేశాను. ఇందులో ఏమి పనికొచ్చేవి ఉన్నాయి, పనికి పనికి రాకుండా వేస్ట్‌గా తీసుకున్న ఏమన్నా ఉన్నా మీరు నాకు సజెషన్ లాగా చెప్పండి. ఇప్పుడైతే ఈ వస్తువులన్నీ పనికొస్తాయా లేదా అనే విషయంకై నేను అంటే ఏదన్నా మీకు కూడా యూజ్ అవుతాయి కదా అన్నట్టుగా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.